Subbu's SV Soda Hunt presents Na Prayanam, powered by SVR Catering, Union Hospital, Pradeep Farms, co-powered by Uhu Home Care Cleaning Products, Vijay Krishna Decorations, Vasavi International Packers and Movers, Anchor Dress Courtesy, Sai Ganesh Textiles, exclusive in suitings and shirting, all leading brands fabrics available. Shop number 126, Krishnaveni Wholesale Cloth Market, Panja Center, Vijayawada 1. సుబ్బూస్ ఎస్వి సోడా హంట్ ప్రెజెంట్స్ నా ప్రయాణం సీజన్ 4. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, శ్రీ సాయి గాయత్రి సిల్క్స్ నుంచి మన శ్రీనివాస్ గారు. సార్ ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో. సార్ మరోసారి వెల్కమ్ టు అవర్ షో. ఏంటి సార్? సో అసలు శ్రీనివాస్ గారు ఎలా, మీ గురించి, మీ నాన్నగారు, అమ్మగారు, మీ ఫ్యామిలీ గురించి వివరంగా కొంచెం మా ప్రేక్షకుల కొరకు. ఓకే, సో నా పేరు శ్రీనివాస్ అండి. మా నాన్నగారి పేరు దుర్గారావు గారు, మా అమ్మగారు కళ్యాణి గారు. ఓకే. సో మా ఫ్యామిలీ, మా నాన్నగారు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బిజినెస్ అంటే ఇది క్లాత్ బిజినెస్ కాదు, ఓకే, ఫ్రూట్స్ అండ్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. ఓకే. సో మా మదరు, మా చెల్లయ్య కూడా ఉంది. ఓకే. టోటల్ మా ఫ్యామిలీ 4 members సార్. ఓకే, 4 members. వెరీ క్యూట్. ఎక్కడ సార్ నేటివ్ ప్లేస్? విజయవాడేనా? విజయవాడ సార్. ఓకే. స్టార్టింగ్ నుంచి తాతయ్య గారిది కూడా కృష్ణలంక స్టార్టింగ్. స్టార్టింగ్ నుంచి కూడా తాతయ్య గారు మిలిటరీలో ఉండేవారు. సో అక్కడ కృష్ణలంకలో కూడా ప్లేస్ తో అక్కడే హౌస్ ఉండేది సార్. ఓకే. పుట్టి పెరిగిందంతా కూడా విజయవాడ. సో మీ ఎడ్యుకేషన్ ఎలా? సరే, నా ఎడ్యుకేషన్ అంటే మా తాతయ్య గారు ఉన్నప్పుడు కొంచెం ఇదిగా ఉండేది. మా నాన్నగారు ఇది వచ్చేటప్పటికల్లా కొంచెం అక్కడ బ్యాలెన్స్ అలా కొంచెం జీరోలోకి వచ్చింది. ఓకే. సో ఆ జీరోలో ఉన్న సమయంలో నాకు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం అంతగా లేదు. ఆ టైంలో నేను చాలా చెప్పాలంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా తక్కువ సార్. అంటే 5th class వరకే చదివాను నేను. పర్లేదు సార్, ఇప్పుడు మీరు మంచి అచీవ్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే చెప్పాలి అంటే సో ఇంకొకటి ఏంటంటే ఆ 5th class వరకే చదివాను అన్నటువంటి దానికన్నా 5th class చదివినా సరే ఇంత స్థాయికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది సార్. డెఫినెట్లీ. సో అంటే ఆపేయడానికి గల కారణం ఎడ్యుకేషన్ మధ్యలో రీజన్, ఎనీ పర్టికులర్ రీజన్? అంటే ఏం లేదు సార్, ఫైనాన్షియల్గా ఆగడమే సార్. ఎందుకంటే ఆ టైంలో ఉన్న పరిస్థితుల్ని నాన్నగారు తీసుకున్నటువంటి అమౌంట్, అప్పుడు ఉన్నటువంటి ఖర్చులకి అది అంతగా మ్యాచ్ అవ్వాలి. సో టైంలో నేను కూడా ఏదైనా చేయాలి. ఓకే. సో మీరు అప్పుడే జాబ్ స్టార్ట్ చేసేసారా? అప్పుడే అదే టైంలో కూడా నేను ఒక జాబ్ చేయాలని ఆలోచనతోనే నేను ఆ స్టడీని ఆపేయడం జరిగింది. ఓకే. ఏం చేసేవాళ్ళు 5th class లో? ఏం చేసేవాళ్ళు 5th తర్వాత? అంటే అప్పుడున్న పొజిషన్ అటువంటి సార్. ఆ టైంలో మనం చెప్పాలంటే 5th class స్టార్టింగ్ నుంచి కూడా నేను 5th class అయిపోయినప్పుడు యాక్చువల్గా మీకు తర్వాత దీని 5th class ఎందుకు ఆపన్నది కూడా నెక్స్ట్ సబ్జెక్ట్లో చెప్తాను. ఓకే. ఆ టైంలో అటు ఏం చేయాలన్న ఆలోచనతోనే నేను 5th classలోనే ఒక ఎంప్లాయీగా నేను వెళ్ళాను సార్ క్లాత్ ఫీల్డ్లోకి. 5th class లోనే? 5th classలోనే ఒక ఎంప్లాయీగా జాబ్ 89. ఓకే. అప్రాక్సిమేట్. ఓకే. ఆ టైంలో నేను క్లాత్ ఫీల్డ్లోకి వెళ్ళాను సార్. అంటే క్లాత్ ఫీల్డ్ లోకి అంటే ఎవరో జాయిన్ చేసి ఉంటారు కదా సార్? మా రిలేషన్లోనే ఒక పర్సన్ క్లాత్ ఫీల్డ్లో ఉండడం వల్ల సో నేను అక్కడ జాయిన్ చేస్తానని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. సో మంత్లీ శాలరీ 65 రూపీస్. 65 రూపీస్తో మీ ప్రయాణం మొదలైంది 5th class లోనే. సో అక్కడి నుంచి మీకు ఇది స్టార్ట్ అయింది క్లాత్ బిజినెస్ అనే దాని నుంచి. ఓకే. సో మీరు మీ సిస్టర్ అన్నారు, మీ సిస్టర్ ఎంతవరకు చదువుకున్నారు? పోనీ. సో సేమ్ సార్, మా సిస్టర్ కూడా 5th class సార్. 5th class. సో సేమ్ అంటే ఓకే, సేమ్ ఫైనాన్షియల్ సేమ్ ఇద్దరం ఒకటే కదా సార్. రైట్. ఇప్పుడు తనను కూడా చదివించాలన్నటువంటి ఫైనాన్షియల్గా అంత ఇది లేదు అప్పుడు ఆ సమయంలో. కనుక ఏంటంటే తన చదువుకోవడానికి కూడా అవకాశం తక్కువగా ఉంది. ఓకే. ఆ విధంగా నేను కూడా జాబ్లో వెళ్ళడం మీకు చెప్పినట్టు వెళ్ళడం జరిగింది. సో నవ్వు ఇప్పుడు సిస్టర్ మ్యారీడ్, వాళ్ళు పిల్లలు? సార్ అదే ఆ జాబ్ చేస్తూ మనం భగవంతుడి వాళ్ళు కొంచెం ముందుకు అప్పుడున్న పరిస్థితి అంటే ఎంతగానో కాదు, మనకు కావాల్సినంత అంతగా ఒక స్టెప్ ముందుకెళ్ళాం. సో మా సిస్టర్ మ్యారేజ్ అయింది. అనుకోకుండా చిన్న ఇన్సిడెంట్, మా బావగారు మా చెల్లెకి ఇద్దరు ఎక్స్పైర్. అయ్యో. సరే, అటువంటి పరిస్థితుల్లో నాకు ఆల్రెడీ అప్పటికి మ్యారేజ్ అయింది. ఓకే. మాకు మా చెల్లెకి ఇద్దరు బాబులు. ఇద్దరు పిల్లలు? ఇద్దరు బాబులు కూడా ఒక బాబు 2 years, 2.5 years. ఒక బాబు వచ్చేటప్పటికల్లా 1 year 1 month. ఆ టైంలో అంటే యాక్సిడెంట్ సార్? ఒక యాక్సిడెంట్గా. ఓకే. ఆ సమయంలో ఆ బాబు ఇది వాళ్ళని
వాళ్ళ రిలేషన్ అడిగితే సార్ మాకున్న పొజిషన్ బట్టి మరి మాకు కష్టం అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సమయంలో మనకు అంత చేయగలిగినటువంటి అవకాశం లేకపోయినా నా రిలేషన్, నా బ్లడ్ రిలేషన్, అవును, అది నాకు కష్టం అనిపించినా సరే వదలకూడదు అని మా మిస్సెస్తో చెప్పా. వదల్లా మీరు అంత కష్టంలో కూడా. మా మిస్సెస్ గొప్పతనం ఉంది. తను అసలు మీరు ఆలోచించద్దండి, నేనున్నాను, అసలు మీరు దాని గురించి అసలు ఆలోచించొద్దు, సో నేనున్నాను, ఓకే వాళ్ళని మన పిల్లలుగా చూస్తాం అసలు అని చెప్పగానే చాలా సాటిస్ఫాక్షన్. అంతే కదా మరి. ఇంట్లో మెయిన్ నా దగ్గర ఉన్నారు. సో ఇప్పుడు వరకు ఇంకా మీరే మొత్తం మీరే సార్. మా పిల్లలని మా మిస్సెస్ చెప్పింది సార్. చాలా సుఖం. మీ చెల్లి వాళ్ళ పిల్లల్ని మా పిల్లల కింద, అదే మీ పిల్లల కింద తీసేసుకున్నారు. ఇంకా నేనున్నాను, అసలు మీకు అసలు ఆలోచించద్దు, మీరు దాని గురించి టెన్షన్ పడుతుంది, మనకు ఉన్న దాంట్లో చూద్దాం. వాళ్ళు నా పిల్లలే సార్. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు సార్? నాకు ఇద్దరు పాప, ఇద్దరు మేనల్లు అయినా సరే ఇద్దరు బాపులు నాకు. చాలా ఎమోషనల్ మూమెంట్ సార్. సారీ ఆ క్వశ్చన్ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన. అది మీరు ఇబ్బంది పెట్టలేదు సార్, నాకు హార్ట్ఫుల్ గా ఉన్నది. మళ్ళీ నేను గుర్తు చేసుకున్నందుకు మీకే థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆ పిల్లలు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు సార్? సో వాళ్ళ గురించి మాట్లాడదాం. బాబు ఫస్ట్ ఇయర్ దా చదివాడు సార్. ఓకే. ఒక బాబు 10th క్లాస్ దా చదివాడు. ఓకే. సో ఆ టైం తర్వాత కరోనా వచ్చింది. ఆ సమయంలో షాప్ లో ఎంప్లాయీస్ ఆ టైంలో రావడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు, కానీ మనం కంపల్సరీ చేయాల్సినటువంటి మన మీద ఉంది. ఖచ్చితంగా. ఆ సమయంలో నేను టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని, మేము షాప్ ఇప్పుడు రన్ చేస్తున్న షాప్ మూవ్ చేయాలంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ చేయాలనే ఆలోచనతో ఆ సమయంలో బాబాయ్ చదువులు కూడా అక్కడితో క్లోజ్ అయిపోయినాయి సార్. ఓకే. మా బిజినెస్ లో రన్నింగ్ అవుతున్నారు. సో దెన్ ఇప్పుడు వీఆర్ కమింగ్ టు కంప్లీట్ మన షోరూమ్ గురించి మాట్లాడదాము. అసలు శ్రీ సాయి గాయత్రి సిల్క్స్ మీరు అసలు ఉద్యోగం నుంచి ఒక షాపు స్థాపించడం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎలా, దీని గురించి వివరంగా చెప్పండి. మా ఆడియన్స్ ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే ఒక ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి మీరు సో ఒక షాప్ పెట్టారు. సో ఆ షాప్ పెట్టడం అనేది ఎంతో మందికి ఇన్స్పైరింగ్ థింగ్ ఖచ్చితంగా. సో ఇంకా ఇప్పుడు చూస్తున్న చాలా మందికి కూడా తెలియాలి, మనం జాబే చేస్తున్నామనే ఉండిపోకూడదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీ జర్నీ నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. ఎలా సార్, ఎలా స్టార్ట్ చేశారు? సార్ ఈ జాబ్లో నేను ఒక షోరూంలో వర్క్ చేశాను సార్. ఎన్నాళ్ళు చేశారు? 25 years సార్. 25 years ఒకే చోట. సో ముందుగా చెప్పాలంటే నేను ఎక్కడైనా ఒక 10 లక్షలు అప్పు తెచ్చాను అనుకోండి సార్, అప్పు తీర్చేస్తా, సబ్జెక్ట్ క్లోజ్. అప్పు ఇవ్వడానికి చాలా మంది తీర్చడం. ఒక విద్యని కానీ ఒక సబ్జెక్ట్ని కానీ నేర్చుకోవాలంటే అది దొరికే వస్తువు కాదు, అమ్మే వస్తువు కాదు. అది నేర్పించినటువంటి వాళ్ళు, నేను నేర్చుకున్నటువంటి సంస్కారానికి 100% నేను చేసిన పర్ఫెక్ట్స్ నా గాడ్ ఫాదర్. బా, కానీ ఈరోజు అలా ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, అది వేరే విషయం. లేదు సార్, 100%. సో నేను ఆ షాప్లో ఎంప్లాయ్గా చేశానని నేను అనుకుంటాను. సో అందరూ ఎంప్లాయ్గా చేశాను అనుకుంటారు. నన్ను నా ఎప్పుడు ఎంప్లాయ్గా చూడలేదు సార్. మీ ఓనర్ 25 yearsలో వన్ టైం కూడా నన్ను ఇది అని అనేటువంటి సబ్జెక్ట్ లేదు. నేను అలా హార్ట్ఫుల్గా వర్క్ చేశాను. ఈ రోజు కూడా నాకు రిలేషన్ అలాగే ఉంది సార్. ఓకే. సో నేను ఏ సబ్జెక్ట్ చేసినా, ఏదైనా పర్చేజ్ చేసినా, ఒక షాప్ ఇంప్రూవ్మెంట్ చేసినా, సో ఏదైనా సరే నేను 100% ఫస్ట్ ప్రిఫరెన్స్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలా చేస్తున్నాను సార్, ఇది రైటా కాదా సార్, మీరు ఓకే అంటే నేను ముందుకెళ్తా, లేదంటే లేదు. నా చేసి వాళ్ళు ఏమంటారు, ఊరుకోసరీను నీకు తెలీదా, ఈ వర్షన్లు వస్తాయి కదా. నాకు తెలిసిన సో నాకు గాడ్ ఫాదర్ సెంటిమెంట్. మీరు ఇచ్చే గౌరవం మీరు ఇస్తున్నారు. 100% వారు చెప్పే మాట నేను 100% ఏకీభవిస్తా సార్. సార్ ఫైనల్గా అసలు మన షోరూమ్ ఎప్పుడు మనం స్టార్ట్ చేసాం? మన షోరూమ్ సార్ అంటే నేను ఇన్స్టాల్మెంట్ బేసిక్ మీద ఫస్ట్ చేశాను సార్. ఓకే. తెలియని విషయం. రైట్. షోరూమ్ అంటే జాబ్ నుంచి షోరూమ్కి వచ్చే మధ్యలో ఏం జరిగింది? ఓకే. షోరూంలో జాబ్ చేస్తూ ఇన్స్టాల్మెంట్ బేసిక్ మీద స్టార్టింగ్ సైకిల్ మీద నేను శారీస్, డ్రెస్ మెటీరియల్స్, ఏదైతే అయితే ప్రొడక్ట్ ఉందో ఐటమ్, నాకు అవకాశం ఉన్నటువంటి ఐటమ్ని నేను సేల్ చేసాను సార్. ఓకే. మార్నింగ్ 6:30కి నేను స్టార్ట్ చేస్తే ఎవ్రీ సండే వన్ డే మార్నింగ్ 6:30 నేను స్టార్ట్ చేస్తే నైట్ 11:30 వరకు నేను సేల్ చేసేవాడిని సార్. మార్నింగ్ విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానివ్వండి, కిష్కలంక, రాణిగారి తోట, సత్యనారాయణపురం, అలాగే నాకు అవకాశం ఉన్నటువంటి ఏరియాలు మొత్తం తిరిగి దాన్ని సేల్ చేసేవాడు. 100% సేల్ చేయాలన్నటువంటి కాన్ఫిడెన్స్తో వెళ్ళేవాడిని. 6:30 నుంచి రాత్రి 11 దాకా సేల్ అవ్వాలి.
అన్నటువంటి కాన్ఫిడెన్స్ నేను తిరిగాను సార్ సైక్లింగ్ మీద. ఎంత సేల్ అయ్యేది సార్ పర్ డే సుమారు అప్పట్లో? 1500 2000 బిలో సార్. ఓకే, అయినా మంచి మంచి వాల్యూ పొద్దున. అని ఆ సేల్ కంపల్సరీ చేసేవాడిని. ఆ సేల్ చేస్తూ చేస్తూ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలంటే, సేల్ పెరగాలంటే ముందు కంపల్సరీ కస్టమర్కి ఏదో ఒకటి కావాలి. అది కావాలనుకునేది ఏంటి, వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేసిక్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు వెంటనే తీసుకోగలుగుతారన్న థాట్ నాకు మైండ్లో వచ్చింది. ఓకే, ఆ సమయంలో దాన్ని కొంచెం పెట్టుబడి పెట్టాలి అని నాకున్న క్యాపిటల్ అంతగా లేని సమయంలో వాస్తవంగా ఇలా అడిగారు కనుక నాకు సపోర్ట్ ఉన్న పర్సన్ కూడా నాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా 100%. నేను ఆ షాప్లో చేస్తున్న సమయంలో నాకు కొంచెం క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ తీసుకురావాలంటే అవే పని కాదు. క్యాపిటల్ పెట్టాలంటే ఊరికే పెట్టరు కదా. మనం ఉన్న ఎంప్లాయీగా ఉండి ఆ క్యాపిటల్ పెట్టలేం. కానీ క్యాపిటల్ లేకపోయినా మా క్లాత్ ఫీల్డ్లో గుడ్ విల్ అవసరం సార్. రైట్. సో గుడ్ విల్ అంటే క్యాపిటల్ కన్నా ఎక్కువ. అటువంటి గుడ్ విల్ నాకుంది. అటువంటి గుడ్ విల్ నాకుందని తెలుసుకున్నటువంటి పర్సన్ ఎవరు ఉండాలిగా. నాకుంది, నేను ఇవ్వగలుగుతాను ఉంది అనే విషయం తెలియాలిగా. తెలిసి నన్ను నమ్మాలి కదా. అవును, నన్ను నమ్మి తెలిసినటువంటి పర్సన్స్, నాకు సపోర్ట్ ఇచ్చిన పర్సన్ ముఖ్యంగా ఒక 5 members అండి. ఓకే, సో వాళ్ళ పేర్లు తెలుసుకోవచ్చు. 100% సార్. అసలు వాస్తవంగా ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను జనరల్గా వాళ్ళకి ఎప్పుడైనా సరే నా ఇంట్లో అకేషన్ జరిగినప్పుడు ఇచ్చి గౌరవంగా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. అంటే మా అకేషన్ జరిగినప్పుడు వాళ్ళకి ఇస్తాము. సో వాళ్ళ పర్సన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మనకి ఈ రోజు స్టేజ్ లో ఉన్నాము, వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. 100% వీళ్ళు రిసీవ్ చేసుకోవాలని ఆలోచన తపన పడి వాళ్ళు రిసీవ్ చేసుకుని గౌరవంగా కార్యక్రమంలో కూర్చోబెడతాం. ఓకే, అలాంటిది కాకుండా సో ఇవాళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి చెప్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. సో ఫైనల్ గా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు 8% సార్. ఈ ప్లాట్ఫామ్ మీద నాకు చెప్పేటువంటి అవకాశం రావడం అదృష్టం సార్. ఎందుకంటే నేను ఏదైనా చెప్పినట్టు ఏదైనా మ్యారేజ్ ఇన్వైట్ చేసి వాళ్ళ పేరు తీర్చి ఎంతవరకే చేయగలిగాను. ఈ ప్లాట్ఫామ్ నుంచి మీడియా ద్వారా వాళ్ళకి చెప్పినందుకు చాలా ప్రౌడ్ హ్యాపీగా ఉంది సార్. మొట్టమొదట సార్ నేను ఇందా మీరు చెప్పినట్టు మా సారే నాకు గైడెన్స్, ప్లస్ నాకు ఏ సపోర్ట్ ఇచ్చిన టోటల్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రోజు కూడా స్కిల్ నాకు అలాంటి సపోర్టే ఉంది సార్. అలాగే నా పక్కన షాప్ ఉన్నటువంటి నంబూరు లక్ష్మణ్ గారు, ఓకే, ఆయన కూడా నాకు ఏది కావాలన్నా ఏది చేయాలన్నా ఫుల్ సపోర్ట్గా ఉండేవారు. అదే షాప్లో ఎంప్లాయీగా ఉన్నటువంటి పర్సన్ మాకిన్ సత్యనారాయణ గారు. ఓకే, సో నేను చేస్తూ నా షాప్లో ఉన్నటువంటి యాదా సత్యనారాయణ గారు, అతను మెయిన్ నాకు ఏది కావాలన్నా నాతో పాటు జర్నీ చేస్తూ నాకు ఇద్దరు ఎంప్లాయీస్గా ఉంటూ కూడా నాకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను ఉన్నాను అని ముందు సార్ నాకు దగ్గరుండి నడిపించారు సార్. ఉండాలిగా ఖచ్చితంగా. అలాగే నాకు ఇంకా చాలా మంది చాలా మంది పర్సన్స్ ఉన్నారు. సో అందరినీ నేను చెప్పలేను కదా, కొంచెం నా దగ్గర ఏది లేదనుకున్నప్పుడు నాకు బాగా సపోర్ట్ ఇచ్చిన పర్సన్స్ సరే నేను ఈ స్థాయికి వస్తానో రా నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు షాప్ పెడతానన్న ఆలోచన కూడా నాకు ఆ రోజు లేదు. సో శ్రీనివాస్ గారు నమ్మి ఆయనకి అంత ధైర్యం ఉంది చేస్తారు అని మీరు ముందుగా గుర్తించి ఆయనకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరి తరపు నుంచి, అభి టీవీ తరపు నుంచి మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. డెఫినెట్లీ సార్. సో దెన్ ఎలా సార్ అక్కడి నుంచి షోరూమ్ ఎలా ఎప్పుడు? సార్ నేను ఇలా ఇన్స్టాల్మెంట్ బేసిక్ మీదే వెళ్తున్నాను సార్. సో ఇన్స్టాల్మెంట్ బేసిక్ కొన్నప్పుడు 2-wheeler వెహికల్ ఒకటి తీసుకున్నాను సార్. అంటే కొంచెం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేద్దాం అని 2-wheeler వెహికల్ తీసుకున్నాం. సో అలాగా ఆ రోజు నాకున్న సర్కిల్లో కూడా అందరూ ఫ్రెండ్స్ 1 month లోనే అందరం 2-wheeler వెహికల్స్ ఫోన్ నెంబర్స్ తీసాం సార్. ఓకే, అది టీవీఎస్ ఎక్సెల్. ఆ తీసుకున్న సమయంలో ఏమైందంటే సార్ అందరం సరదాగా ఒక సండే బయటికి వెళ్దాం అనుకున్నాం. అంటే ఎప్పుడు బిజినెస్ చేస్తున్నాం కానీ మేము కూడా ఆ రోజు బిజినెస్ ఆపి బిజినెస్ ఆపేసారు, కలెక్షన్ కూడా వెళ్ళకుండా సరే అందరం వెళ్దాం అని చెప్పేసి 4 వెహికల్ తీసుకొని బయలుదేరాను సార్. కానీ విచిత్రం ఏంటంటే నేను బిజినెస్ ఆపానని నేను బయలుదేరా, కానీ భగవంతుడే ఉంటాడన్న నిదర్శనం ఇదే సార్. ఏమైంది సార్ అది అందరం సరదాగా వెళ్ళాం. బీసన్ రోడ్ వచ్చింది. బీసన్ రోడ్లో బండి రష్గా రౌండ్ ఉంటుంది బండి. మరి బీసన్ రోడ్లు వెళ్ళలేం కదా, అలా ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పాను సార్. అలా కొంచెం ముందుకు వెళ్ళాం, బెల్ సర్కిల్ దాకా వెళ్ళాం. బెల్ సర్కిల్ దగ్గరికి వెళ్ళా, ఏం చేద్దాం అక్కడికి వచ్చింది, ఏదో చేద్దాం అంటే ఒకడేమో ఇటు తిప్పాడు, ఒకడేమో ఇటు తిప్పాడు, ఒకడే వాడు తిప్పినాడు. ఇటు వెళ్దాం అని అర్థం కావట్లా. ఆ 4 circles ఎటు వెళ్ళాలి, నలుగురు అనుకోలేదు, ఏమనుకోలేదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక థాట్, ఇటు వెళ్దాం అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని ఒక్కొక్కరు పోయి వెళ్ళిపోయారు. సర్కిల్ దగ్గర వెళ్ళిన తర్వాత అటు వెళ్ళిన తర్వాత మేము ఇటు వెళ్ళడానికి కోరట్లేదు సిగ్నల్. వాడు అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు. తర్వాత మనం కలుసుకోవడానికి సెల్ ఫోన్స్ ఏం కాదు కదా
ఆ సర్కిల్ దగ్గరకు వచ్చారు, ఆ సర్కిల్ దగ్గర నుంచి ఎటాలలో తెలియక ఒక్కొక్కరు ఒక్కో సైడ్ తిరిగారు. తిరిగిపోయారు సార్. తిరిగిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను, ఇద్దరం కలిసి ఫ్రెండ్స్ నిద్ర వెళ్ళిపోయారు. వచ్చేసాం. నాకు ఒక థాట్ వచ్చింది సార్. నేను ఈ బిజినెస్ చేయడానికి మొట్టమొదటి వచ్చినట్టు థాట్ సార్ అది. ఎలా అంటే నేను ఇన్స్టాల్మెంట్ ఈ సంధిస్తున్నాను, పక్క సంధిస్తున్నాను, అవతల సంధిస్తున్నాను, అవతల ఇంకో 2 సందులు అవతలకి ఇస్తున్నాను, అలా పెంచుకుంటూ వెళ్తున్నాను. కానీ నిన్న మనం జర్నీ చేసినప్పుడు ఒక సబ్జెక్ట్ అనుకోకుండా, ఒక గోల్ లేకుండా వెళ్ళిపోయాము. ఒక టెంపుల్ అనుకుంటే టెంపుల్కి వెళ్ళేవాళ్ళం, ఒక మూవీ అనుకుంటే ఆ మూవీకి వెళ్ళేవాళ్ళం అందరం. సో లేదా ఒక ఫ్రెండ్స్ని కలవాలనుకుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఏది లేకుండా వెళ్ళాను కనుక మనం తిరగగలిగాము. తిరగగలిగాము. ఇంట్రెస్టింగ్. గోల్ లేదు, అందువల్ల తిరగగలిగాము. మనకు ఈ బిజినెస్ కూడా రేపు ఇలాగే అవుద్దేమో, దీనికంటూ గోల్ ఉండాలి. అప్పుడు నేను నిర్ణయించుకున్నా 100% ఒక షాప్ పెట్టాలి అని. షాప్ శ్రీ సాయి గాయత్రి. శ్రీ సాయి గాయత్రి సిల్క్స్ వచ్చింది బెంచ్ సర్కిల్, విజయవాడ బెంచ్ సర్కిల్లో జరిగిన మీ ఫ్రెండ్స్తో జరిగిన ఆ సందర్భానికి ఇది పునాది. అవును సార్. సో ఫైనల్లీ మీకు ఆ మూమెంట్ మూలంగా షోరూమ్ పెట్టాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది, డెసిషన్ తీసుకున్నారు. సో ఎప్పుడు సార్, ఏ ఇయర్లో పెట్టారు, ఎంత బడ్జెట్తో, ఎవరెవరు కలిసి పెట్టారు? సో నాకు ఆలోచన రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దుర్గమ్మ తల్లిదండ్రులకి వెళ్ళాను సార్. అమ్మ దగ్గర చెప్పా ఫస్ట్. అలా చెప్పి అమ్మ నేను ఈ నిర్ణయం తీసుకున్నా, ఈ నిర్ణయానికి నేను ఎంత కష్టపడినా సరే భగవంతుడి సపోర్ట్ అంటూ లేకపోతే ఒక్కడికి కూడా ముందుకెళ్ళాం. కనుక నేను తీసుకున్న నిర్ణయం మంచిదే ఉండాలి, మంచికి మీ సపోర్ట్ ఉండాలి అమ్మా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని నేను ఆ ప్రయాణంలో కొంచెం ఇప్పుడు చేస్తున్నటువంటి స్టెప్ కన్నా ఒక 2 స్టెప్పులు పెంచి ఇంక చేస్తున్నటువంటి పని కన్నా 3 ఇంతలు ఎక్కువగా చేశాను సార్. చేసుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత అలాంటి సబ్జెక్ట్ జరుగుతుంది. ఆల్రెడీ నా మ్యారేజ్ అయింది. సో మా మిస్సెస్ కూడా చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాప్ ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్, మా మిస్సెస్ సార్. మీ మిస్సెస్ అన్నారు, ఇందాక కూడా మిస్ అయింది, ఎందుకంటే ఎమోషనల్గా వెళ్ళాం కాబట్టి. మీది ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది అనేది అడగలేదు. మేడం గారి పేరు డీటెయిల్స్ చెప్తారా, లేకపోతే మేడం గారు రేపు నన్ను తిట్టుకుంటారు. 25 years అయితే మ్యారేజ్. నాకు పాపాయలు చెప్పాను కదా, 25 years యానివర్సరీ సెలబ్రేషన్స్. అవునా, కంగ్రాచులేషన్స్. ఓకే సార్. తన కూడా ఇలా చెప్పగానే ఓకే అండి కన్ఫర్మ్గా చేద్దాం. సో అది అయిపోగానే సేమ్ అమ్మవారు చెప్పిన సేమ్ నెక్స్ట్ డేనే ఈ ప్రత్యేకంగా ఈ విషయం బాబా గారి చెప్పాలని షిరిడి వెళ్ళింది సార్. నేను అనుకున్న విషయం, నేను అనుకున్నది 100% ఆయన చెప్పాలని ఇక్కడి నుంచి చెప్పడం కానీ షిరిడి వెళ్ళి చెప్పొచ్చు. నేను శనివారం వెళ్ళాను సార్ షిరిడి, ఆదివారం దర్శనం చేసుకున్నాను, మంగళవారం ఇక్కడికి వచ్చాను సార్, బుధవారం మామూలు విజయవాడలో ఉన్నా, గురువారం షాప్ ఓకే అయిపోయింది సార్. గాడ్ బ్లెస్సింగ్స్. మొత్తం షాప్ నేను చూడాలి సార్. సో ఇక్కడ కడుతున్నారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మన ఇంటి దగ్గరలో ఉంది, బాగుంటుందేమో చూడండి, మీకు నచ్చితే వెళ్ళండి అని తను చెప్పగానే 100% అమ్మా నీకు నచ్చిందంటే నేను చూస్తాను, బాగుంటే సంతోషంగా వెళ్దాం అన్నా. అలాగే నేను ఆ షాప్ చూడడం, అది వెంటనే వాళ్ళు కూడా చాలా మంచి. ఎక్కడ సార్ లొకేషన్? అది బ్రాహ్మణ్ వీధి సార్, 1 టౌన్ బ్రాహ్మణ్ వీధి, అమ్మవారి టెంపుల్, చదురు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ సార్. అదే ఇప్పుడు ఉన్న ఏదైతే ఉందో అదే షాప్. వాకబుల్ డిస్టెన్స్ లోనే మన హౌస్ కూడా సార్, దగ్గర నియర్ బై. ఏ ఇయర్ లో స్థాపించారు షోరూమ్? 2012 సార్. 2012. విజయదశమి రోజు. ఆశీర్వాదంతో నాకు ఇచ్చింది కనుక అమ్మ అనుగ్రహం ఇంకా పూర్తి సంపూర్ణంగా ఉండాలని చెప్పి విజయదశమి రోజు సార్. డెఫినెట్లీ ఉన్నారు ఇప్పటిదాకా, ఇక మీద కూడా ఉంటారు, నో డౌట్. సో ఏ ప్రోడక్ట్స్ తో స్టార్ట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారు, ఎవరెవరు స్టార్ట్ చేశారు సార్? స్టార్టింగ్ అంటే టోటల్ మా ఫ్యామిలీనే సార్, టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్. ఇన్వెస్ట్మెంట్ ప్లస్ వర్క్. గాడ్ ఫాదర్ అని చెప్పాను, ఆ గాడ్ ఫాదర్ నాకు బాబా గారేనండి. ఆయన అడుగుతా ఆ విషయం ఏం చేయాలనేటువంటి ఆలోచన థాట్ వస్తుంది. భగవంతుడు స్వయంగా వచ్చి మనం చెప్పడు, మన మనసులో ఇచ్చే థాట్ కరెక్టా కాదా అని మనం నిర్ధారించుకోగలం. అలా నిర్ధారించుకున్న తర్వాత నాకంటూ ఒక ఫ్రెండ్స్ ఉంటారు సర్కిల్, వాళ్ళతో చర్చిస్తా ఓకే బాగుంది, అలా ముందుకెళ్తాం. అలా నిర్ణయం తీసుకున్నటువంటి సబ్జెక్ట్ లోనే షాపు 2012 స్థాపించాను. ప్రొడక్ట్ అనేటువంటిది నేను ఒక ప్యూర్ సెక్షన్ లో చేశాను సార్. షాప్ లో ఏంటి సార్? పట్టు చీరలు, పట్టు ప్యూర్ సెక్షన్. అది వస్త్రాలతో చేశాను. అది పట్టు చీరల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. 24 జర్నీలో నేను ఏది ఐటమ్ ఏంటి, ఈ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, ఈ ప్రొడక్ట్ ఎక్కడ ఉంటుంది, ఈ ప్రొడక్ట్ కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఏ చోట ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది, ఈ 2 క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. మెయిన్ గిఫ్ట్ సార్ ఇది. ఇది మన ఇక్కడ తీసుకొచ్చేటటువంటి ప్రతి ఐటమ్ కూడా పర్చేజ్ మెయిన్ గిఫ్ట్. ఆ పర్చేజ్ లోనే మెయిన్
మనం ఏదైతే కావాలనుకుని దాన్ని తీసుకోగలుగుతామో ఇక్కడ అవుట్ఫుట్ ఇన్ఫుట్ రెండు బ్యాలెన్స్ అంటే సరిపోతుంది. అదే ఏ టైప్ ఆఫ్ మనం సేల్ చేయాలనుకునే మెంటాలిటీ ఉంటుందో ఆ టైప్ పర్చేస్ చేస్తాం, అంతే కదా. అంటే ఇందులో మీకున్న ఆ ఫీలింగ్ ఉండాలి, నేను మంచిదే కొనాలి. మీరు మంచి అన్నారు. అవును. యా ప్లీజ్. ఇప్పుడు నేను షాప్ లో ఎంప్లాయ్గా చేస్తున్న సమయంలో 5:36కి బ్రేక్ వస్తుంది సార్. టిఫిన్ చేయాలి. నేను టిఫిన్ చేయాలంటే మా షాప్ వస్తలత, నేను ఎక్కడికి వెళ్ళాను సార్, ఆ దగ్గర శంకర్ గేప్ దగ్గర తినేవాడిని. శంకర్ గేప్ అంటే చాలా దూరం, డిస్టెన్స్ ఏం ఖర్చు దూరం వెళ్ళాలి, 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి అక్కడి నుంచి వెల్కమ్ వాటిలో ఉండేది, అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చేవాడిని. ఓకే. ఆ సమయంలో కొన్ని సమయంలో లేట్ అయ్యేది కూడా. కానీ నేను అలా కూడా ఆలోచించేవాడు, అంటే చిన్న విషయమే కదా అని వదిలేసేవాడిని. నేను తీసుకొని నా చుట్టుపక్కల చాలా షాపులు ఉన్నాయి అసలు టిఫిన్ సెక్షన్స్ రకాలు. కానీ మనం అంత దూరం ఎందుకు వెళ్ళాం, అక్కడ బాగుంది అని బట్టి మనం వెళ్ళాం. 5 నిమిషాలు టిఫిన్ చేసి సంతోషపడేటువంటి దానికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చాం. కట్టుకున్న చీరకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని ప్రతి ఐటమ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కావాలి, నెంబర్ 1 క్వాలిటీ కావాలి. కస్టమర్ ఇది కొనాలి అనుకుంటే అది మన దగ్గర ఉండాలి. వెల్ సెడ్, సూపర్. సో అంతే, క్వాలిటీ మన దగ్గర ఉంటే, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటే చాలు, కస్టమర్ మన దగ్గరకు వస్తారు, మనం అందించగలగాలి అనే. ఓకే. అలాంటి కాన్ఫిడెన్స్ తో నేను ముందు దిగాను సార్. ఓకే. అది దిగినప్పుడే నాకు ఏదైతే థాట్ మైండ్ లో ఉందో అది బెస్ట్ సెలక్షన్ లోనే తీసుకున్నా. అది యాక్చువల్ గా నా కౌంటర్ లో 2000 శారీ అంటే సేల్ అవ్వదు, అంటే ఇది 2000 శారీ అంటే అవ్వదు, కానీ నేను 2000 శారీని అమ్మాలి. ఎందువల్ల అంటే 2000 శారీ ఎందుకు అమ్మాలి అంటారేమో, నేను 2000 శారీని అమ్మాలి, ఎందుకంటే అది అమ్మగలగాలి. ఇది బెస్ట్. ఇది సేమ్ ప్రొడక్ట్ ఎనీ షోరూమ్ లో డిఫరెంట్ గా 5000 శారీ నా దగ్గర ఉంది, సేమ్ 2000కి ఇవ్వచ్చు, 1000కి ఇవ్వచ్చు. జస్ట్ ఇమిటేషన్, అది నేను కాదు ఒరిజినల్ అమ్మాలి. సో ఇమిటేషన్స్ అనేది మీకు క్లారిటీగా తెలిసిపోతుంది, కస్టమర్కి తెలియదు. కానీ చేయలేరని కాదు, అందరూ చేయలేరు, వాడుకలో తెలిసిపోతుంది. ఇట్లా 100% వాడిన తప్ప ఏం చేస్తారు, మనీ వేస్ట్ అయిపోతుంది కదా. వాళ్ళ మనీ వేస్ట్ అయిపోతారు, వాళ్ళకి ఎంత సంతోషంగా మన షాప్కి వస్తారో అటువంటి సంతోషంతోనే వాళ్ళకి ఇచ్చి పంపించాలి, తర్వాత కూడా సంతోషంగా ఉండాలి. వెరీ గుడ్. సో ఓన్లీ శారీస్ రేంజ్ ఏనా? లేదు సార్, టోటల్ ఆల్ ఐటమ్స్ సార్. ఓకే. షూటింగ్ సెట్టింగ్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, డిజైనర్ శారీస్, టోటల్ ఆల్ ఐటమ్స్ సార్. కానీ మెయిన్ కాన్సెప్ట్ పట్టు శారీస్ సార్. ఓకే. ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి మన దగ్గర సార్? మన దగ్గర 2000 స్టార్టింగ్ సార్ పట్టు శారీ, పట్టు చీరలు. సో 1 lakh దాకా ఉంటుంది సార్. 1 lakh దాకా రెడీ స్టాక్ సార్? రెడీ స్టాక్ సార్ 1 lakh దాకా. సో పట్టు శారీస్ రేంజ్ 2000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఉన్నాయన్నారు. సో ఏంటి సార్ వెరైటీస్ ఎలా ఉంటాయి, ఎలా చెప్తారు దాన్ని? సార్ ఈ పట్టులో ఏంటంటే సార్ అన్ని ఎక్స్క్లూజివ్గా ఉంటాయి సార్. ధర్మవరం, కంచి, బెనారస్, కోయంబత్తూరు, సేలం, సో ఇలాగ చాలా చాలా ప్లేస్లో ఉంటాయి సార్. అన్ని ప్లేసులకి వెళ్ళి ఒక కస్టమర్ పర్చేజ్ చేయలేరు. అన్ని దగ్గరలో ఉన్న ఐటెంలో సెలెక్టెడ్ ఐటము, నెంబర్ ఆఫ్ ఐటము, బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి తీసుకొచ్చి మన షోరూంలో పెడతాం సార్. ఈ కస్టమర్కి ప్రతి దగ్గరికి వెళ్ళొచ్చు కాదన్ను, కానీ ప్రతి దగ్గర కావాల్సింది దొరకదు. మన సాయి గాయత్రి సిల్క్స్ లో వాళ్ళు ఏదో కోరుకుంటారు అదే ఉంటుంది సార్. శ్రీ సాయి గాయత్రి సిల్క్స్ లో అసలు ఏంటి స్పెషాలిటీస్ ఏంటి సార్? ప్రత్యేకంగా స్పెషాలిటీస్ అంటే సార్ ఒక్కటి సార్, ఇప్పుడు నా 30 years జర్నీలో ప్రతి షాప్కి కస్టమర్స్ ఉంటారు సార్. నా షాప్కి కస్టమర్ రిలేషన్ అయిపోతారు సార్. ఓకే. ఇవాళ నాకు ప్రతి కస్టమర్ ఎలా ఉంటారంటే అక్క, చెల్లె, బావగారు, అలాంటి రిలేషన్తో మూవ్ అవుతూ ఉంటుంది మా షాప్ రన్. ఓకే. ఈ రిలేషన్ కావాలి అంటే చాలా కష్టం సార్. అది అంత ఆప్యాయంగా ఉంటారు నాతో, కస్టమర్లా ఉండరు నాతో. నేను కూడా ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతా ఉంటా, సరే నాకు కస్టమర్ ఇంత బాండింగ్ ఉందా, ఇది నేనేనా అనుకుంటాను. అంటే నేను బ్యాక్ వెళ్ళి చూస్తే అలాంటి బాండింగ్ ఉంటుంది సార్. ఇంత బాండింగ్ రావడానికి కారణం ఏంటంటే నేను చేస్తున్నటువంటి బిజినెస్ అటువంటి ప్లాట్ఫామ్స్ ఈ సాయి గాయత్రి సిల్క్స్. ఓకే. అటువంటి ప్లాట్ఫామ్ ఇంత రిలేషన్ కలిపింది అంటే ఈ సాయి గాయత్రి సిల్క్స్ అమ్మ లాంటిది. అమ్మ అయితేనే ఇంత రిలేషన్ కలుపుద్ది. ఖచ్చితంగా. అమ్మని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకొని నేను ఎలా చూసుకుంటానో అటువంటి అమ్మ స్థానంలో అందించేటువంటి ప్రతి ఐటమ్ కూడా మంచిగా ఇవ్వాలి, కస్టమర్ కి రీజనబుల్ కాస్ట్ ఇవ్వాలి అనేటువంటి థాట్స్ అన్నది. సార్ మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నది సూపర్, చాలా బాగుంది. ఇంకో కోణంలోకి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు శారీస్ షాపింగ్ అంటే ఒక శారీకి కొనడానికి
ఒక 25, 30, 40, 50 చూసే వాళ్ళు కూడా ఉంటారు, తీసి చూపించుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీ దాని గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే మేమైతే షాపింగ్కి వెళ్ళినప్పుడు మేము ఇది ఎక్స్పీరియన్స్ చేస్తాము. ప్రతి మగాడికి, పెళ్ళైన ప్రతి మొగుడికి ఇది ఒక ప్రాబ్లము. మీరు చెప్పండి, మీరు ఎంజాయ్ చేస్తారు కదా దీన్ని. అంటే సార్ నేను చిన్న విషయం చెప్తాను సార్. నేను చేసే వర్క్ చూసేటువంటి వాళ్ళకి హార్ట్ఫుల్గా ఉంటుంది సార్. ఇప్పుడు కంప్యూటర్ గురించి, సాఫ్ట్వేర్ పర్సన్ ఇప్పుడు అంతా జనరల్గా సాఫ్ట్వేర్ గురించి కొంచెం అవగాహన వస్తుంది. అవును. వాళ్ళు పడే టెస్ట్ చాలా కష్టం సార్. వాళ్ళు 24 hours సాఫ్ట్వేర్ ఉండాలి. సో వాళ్ళకి ఆ టైంలో బయటికి వెళ్ళాలని సబ్జెక్ట్ ఉన్నా సరే వర్క్ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంత కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టం కన్నా మాకు చాలా తేలిక సార్. అవునా? ఎందుకంటే మా కష్టం మేము కస్టమర్ని నచ్చ చెప్పడం కోసం ప్రయత్నించేటువంటి పనిలో ఉన్నప్పుడు వ్యాపారం దయ్యంతో సమానం. ఆ కస్టమర్ ఎంత ఇసుకిచ్చినా సహనంగా ఉండాలి. ఆ కస్టమర్స్ కావాల్సింది అందించగలుగుతామనే కదా సార్ మన దగ్గర వచ్చారు. అటువంటి నమ్మకంగా వచ్చిన కస్టమర్ ఇసుకిచ్చింది అనుకుంటే నేను ఎదుగుదల ఉండదు సార్ ఎవరికి. 100% ఆ సహనాన్ని, ఆ పేషెన్స్ని తీసుకొని కస్టమర్ని ముందుకెళ్ళగలిగితేనే బిజినెస్ డెవలప్మెంట్ సార్. అటువంటి డెవలప్మెంట్ చేయడానికి ప్రధానంగా మనకు చాలా ఓర్పుగా ఉండాలి సార్. అంటే యాజ్ ఏ ఓనర్గా మీరు చెప్పింది చాలా బాగుంది. కానీ ప్రతి కస్టమర్ని మీరే డీల్ చేయరు, స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మీకున్నంత స్టెబిలిటీ ఉండదు సార్. సో ఎలా అంటే ఇక్కడ కస్టమరు నా షాప్లో ఎంప్లాయ్ చేపిస్తున్నా సరే కాన్ఫిడెన్స్ మాత్రం నా మీద ఉంటుంది సార్. ఓకే, నేను చేపిస్తున్నట్టే. ఓకే. ఎందుకంటే వాళ్ళు చూపించినప్పుడు సార్ శ్రీనివాస్ గారు ఒకసారి మీరు చెప్పండి సార్ ఏ ఐటమ్ కావాలో చెప్పండి. నేను ఒక ఐటమ్ చెప్తా, ఆ ఐటమ్ని వాళ్ళు తీసుకుని వెళ్తారు. ఎందుకంటే నేను 10 మంది బేరాలని మీరు అన్నట్టు చూడకపోయినా 10 మంది మీద దృష్టి పెడతా సార్ నేను. ఓకే. ఎందుకంటే నేను 10 మందికి సేల్ చేయలేను, కానీ 10 మంది మీద దృష్టి పెట్టగలుగుతాను. ఓకే. వాళ్ళకి కావాల్సింది ఏముంది, నాన్న ఐటమ్ వారికి ఇవ్వమ్మా, ఏంటి వీరికి ఇవ్వమ్మా, ఏంటి, ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలో నాకు తెలుసు. అందుకని ఐటమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సో మీ దగ్గర ఉండే కస్టమర్లు కూడా ఎప్పటి నుంచో మీకు రిలేషన్లో, అంటే మీకు ఎప్పటి నుంచో కనెక్టివిటీలో ఉన్న కస్టమర్ బేసే. సో జనరల్గా సుమారుగా ఎంతమంది కస్టమర్ బేస్ ఉంటారు సార్ మీకు జనరల్గా? సుమారుగా ఇన్స్టాల్మెంట్ బేసిక్లో 5000 ఖాతాలు సార్. మర్చిపోయినా, స్టిల్ ఇప్పటికీ మీరు ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నారా? ఓకే, రైట్. పెట్టిన తర్వాత సిస్టమ్ లేదు సార్. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఓకే. వాళ్ళే నా ఫౌండేషన్. అవును, ఫౌండేషన్. సో ఇన్స్టాల్మెంట్ దాంట్లో 5000 మెంబర్స్ వరకు మీకు ఉన్నారు. ఇప్పుడు షోరూమ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 13 years అయింది. చెప్పలేదు ఎన్ని వైలేజ్? ఓకే. రిపీటెడ్ కస్టమర్స్ బాగా రెగ్యులర్గా వచ్చారు సార్. రీసెంట్గా వచ్చిన కస్టమర్ ఒక్క రోజు వస్తేనే రెండో రోజు కూడా రావాలనుకుంటారు. అవును, అది మా గొప్పతనం కాదు సార్, మన ఐటెంలో ఉన్నటువంటి గొప్పతనం. ఓకే. క్వాలిటీ, మీరు క్వాలిటీ అండ్ వెరైటీ నమ్ముతారు అంతే. ఇంకా వెరైటీలో ఉన్న గొప్పతనం నన్ను చూసి రాస్తారు, మన ఫరాలు చూసి వస్తారు. ఎందుకంటే ఆ ఫరంలో మంచి వెరైటీ ఉంది, ఆ ఫరంలో మంచి క్వాలిటీ ఉంది. ఇది మనకు కావాలనుకున్నప్పుడు 100% వెళ్ళాలి. నేనైనా వేరే దగ్గర పర్చేస్ చేసినప్పుడు ఆ పర్సన్ తో నా పని లేదు సార్. అక్కడ ఉన్న ఐటమ్ తో నాకు పని. ఆ పర్సన్ ఎప్పుడు పని కాస్ట్ కోసం సార్. నేను 10 సార్లు వచ్చా సార్ మాకు డిస్కౌంట్ కావాలని, అలాగే అడగగలగడానికి రిలేషన్షిప్ బాండింగ్ అవుద్ది. కానీ మెయిన్ పర్సన్ కాదు సార్, ఐటమ్. సో మీరు ఇప్పుడు మాటలో మీరు అన్నది కాస్టింగ్ కోసం, ప్రైస్ కోసం వస్తారు అని. సో ఎలా ఉంటుంది సార్ బయట మార్కెట్లో కంపేర్ టు చేసుకుంటే మీ ప్రైసింగ్ ఎలాగ ఉంటుంది? అంటే క్వాలిటీ గురించి, డిజైన్స్ గురించి, రేంజ్ గురించి మీరు చెప్పారు అన్నీ ఉంటాయని. ప్రైసింగ్ గురించి ఏంటి కంపారిజన్లో? సార్ ప్రైజెస్ అంటే జనరల్గా మాది క్లాత్ బిజినెస్. సో అన్ని క్లాత్ బిజినెస్ నాకు సోదరులతో సమానం. ఓకే. ఏ వ్యక్తిని మనం దీంట్లో మాట్లాడడానికి లేదు. ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ బట్టి వాళ్ళు బిజినెస్ రన్ చేస్తూ ఉన్నారు. సో మనకేంటంటే ఇక్కడ మెయిన్ ప్లస్ ఏంటంటే సార్, మా స్టాఫ్ కన్నా మన టోటల్ ఫ్యామిలీ వర్కర్స్ సార్ ఇక్కడ షాప్లో. రైట్. మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే. మాకు ఇప్పుడు కాస్ట్ ఇప్పుడు 25,000 శాలరీ, 5 members 1 lakh. సో అది యాడ్ చేయాలి సార్. అలా కాదు సార్, ఇక్కడ మొత్తం టోటల్ మేమే చూస్తాం. ఓకే. మినిమం ప్రాఫిట్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు ఎంత తగ్గుతాయో ప్రాఫిట్లో కూడా తక్కువ లాభం తీసుకున్నటువంటి అవకాశాన్ని వెసులుబాటునే ఉంటుంది సార్. ఓకే. మినిమం ప్రాఫిట్ లో 5,000 ఉన్న శారీ సేమ్ ప్యాటర్న్ 3,200కి ఇవ్వగలుగుతాం. అంత డిఫరెన్స్ ఉంటుంది. అలాగనే వాళ్ళు పెంచబుతున్నట్టు కాదు సార్, వాళ్ళ సిస్టమ్ని బట్టి అండ్ పొజిషన్ బట్టి అలా అవ్వగలగడానికి కారణం ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్ ఇది. ఓకే. రీజన్ కూడా చెప్పారు మీరు. ప్రైస్ ఎందుకు తక్కువ ఇవ్వగలుగుతున్నాం అంటే క్వాలిటీలో డిఫరెన్స్ కాదు, బికాస్ ఆఫ్ మన ఎక్స్పెండిచర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మనం చేస్తున్నాము అనేది. అయితే మరో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక కాస్టింగ్ గురించి చెప్పేశారు.
ఆఫర్స్ ఏముంటాయి బయట? ఆఫర్స్ ఆషాఢం, కేజీ సేల్, XYZ చాలా ఉంటాయి. ఆషాఢ మాసం ఆఫర్ ఎవ్రీ ఇయర్ పెడతారు సార్. ఓకే. అసలు ఆ ఆఫరు నేను ఇదని చెప్పను సార్, అంత సక్సెస్ఫుల్గా జరిగింది సార్. ఓకే. అంటే జెన్యూన్ ఆఫర్ సార్. సో మన కస్టమరు లాస్ట్ టైం సేమ్ శారీ ఆషాఢ మాసం బిఫోర్ 5,000 కొన్నారు. ఆషాఢ మాసం నెక్స్ట్ వీక్ వచ్చే 2,500 సేమ్ ప్రైస్ సేమ్ శారీ తీసుకెళ్తారు. 50%? 50%, 100% జెన్యూన్. బా సార్ ఏంటి సార్ మీరు ఇలా లాస్కి ఇస్తున్నారు కానీ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది లాస్ కా సార్, కస్టమర్ కి గిఫ్ట్. ఏ రూపంలో ఇవ్వగలుగుతాం సార్ కస్టమర్ గిఫ్ట్? ఇంటికి నేను గిఫ్ట్ ఇవ్వలేను. అవును. అలాగని చెప్పి వాళ్ళకి ఏ రకంగా చెప్తాం, ఈ ఆఫర్ సేల్ తోనే గిఫ్ట్ కింద నేను భావిస్తా సార్. గిఫ్ట్ ఇస్తున్నా, 10 ఉచితంగా ఇస్తే లైన్ లో ఉంటారు, కాస్ట్ తగ్గించిస్తే బిజినెస్ రూపంలో ఉంటారు. నాకు కావాల్సిన బిజినెస్ అందించిన కస్టమరే నా గాడ్ గిఫ్ట్. వావ్, ఎక్సలెంట్. సో ఫైనల్గా మన సీజన్స్లో ఇన్ని రకాల సీజన్స్ జరుగుతూ ఉంటాయి, మీ దగ్గర చాలా రేంజ్ ఉన్నాయి. సో ఏ ప్రోడక్ట్ అలాగే ఏ సీజన్లో ఎక్కువ సేల్ ఉంటుంది? క్వశ్చన్ సార్. సార్ మన హిందూ సాంప్రదాయంలో ప్రధానమైనటువంటిది వివాహం. ఆ వివాహానికి ప్రధానంగా కావాల్సింది కంచిపట్టు శారీస్. కంచిపట్టు. ఓకే. పట్టు చీర లేకుండా ఏ అకేషన్ ఉండదు, జరగదు. అకేషన్ ఏదైనా కానీ పట్టు కావాలి. నా రిఫ్యూ గోల్ అంతా పట్టు శారీస్ మీద ఉంటుంది. ఓకే. ఈ మ్యారేజ్ సీజన్ అంటే 100% డైలీ ఒక 50-40 శారీస్ పట్టు శారీస్ సేల్ ఉంటుంది సార్. ఓకే. మ్యారేజ్ సీజన్లో మ్యారేజ్ ముహూర్తాలు ఉన్నాయంటే మనకి జరుగుతుంది, కానీ తక్కువ జరగదు సార్. కానీ ఎక్కువ చెప్పకుండా మినిమం గానే చెప్పాను సార్. యావరేజ్ చేసి యావరేజ్ ఓకే. మినిమం గా ఏది లేకపోయినా సరే 20 శారీస్ అవైలబుల్ అమ్ముతాయి సార్ పట్టులో. జనరల్ ఐటమ్ కామన్ అది. ఓకే. సార్ పట్టు ఐటమ్ ఏంటంటే కస్టమర్ ఒకటి సార్, పట్టులో నేను ఒక దగ్గర ఒక చిన్న వాటి విన్నాను సార్, ఇష్టం లేని సంబంధమైన చేసుకుంటే నచ్చని చీర అయితే కష్టం. నిజంగా నేను మెసేజ్ చేశాను. నేను అనుకున్న అటువంటి ఇష్టమైన చీర మన దగ్గర ఉండాలి. అలా కస్టమర్కి ఏంటంటే సరే ప్లస్ ఆఫర్స్ ఇవ్వడంలో కానీ ప్లస్ సేల్ పాయింట్ లో కానీ ప్రతి ఐటమ్ రీజనబుల్ గా అనిపిస్తుంది సార్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే 365 days ఒక స్పెషల్ ఆఫర్ ఉంటుంది సార్ మన షాప్ లో. ఏంటి సార్ అది? 3,000 శారీ ఓన్లీ 1,500. 365 days ఇది. 365 days. ఏంటి సార్ ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏమైనా చెప్తారా మా వ్యూవర్స్ కోసం? సార్ ఇదంతా ధర్మవరం పట్టు సార్. అది యాక్చువల్గా ఏ షోరూమ్ లో దొరుకుతుంది, కానీ ఎక్కడ దొరికినా 2,900. ఓకే. అది ధర్మవరం పట్టు. సో 2,999, 3,000 రూపీస్. ఓకే. మీ దగ్గర మటుకు చేసుకున్నా సార్ అది. ఓకే. కానీ మన షోరూమ్ లో ఏంటంటే అది మన సొంత మగ్గం కూడా సార్. ఇది సబ్జెక్ట్ చెప్పలేదు. ఓకే. మనం మగ్గాల మీద వీవింగ్ అవుతూ ఉంటుంది. సో మన కొన్ని మగ్గాలు టైప్ అవ్వడం, ఆ టైప్ అయిన దాంట్లో మనకు ఆ ప్రొడక్ట్ ఆ 999 జరీ పడుతుందా, సిల్క్ ఫాస్ట్ పడుతుందా, ఏది పడుతుందని దాని పూర్తి అవగాహన నాకు ఉంది సార్. అంటే బాగా నాకన్నా మెచ్యూర్ అయిన ఇంకా అవగాహన ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు నాకు పూర్తి అవగాహన దాంట్లో ఉంది. దాన్ని ఏ క్వాలిటీ మీద తీసుకొస్తే కాస్ట్ ఆ విధంగా కొంత ఐటమ్ తయారు చేసి కస్టమర్ కి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ 365 days కూడా ఈ ఆఫర్ రన్ అవుతుంది. సో ఆ శారీ తీసుకున్న ఏ కస్టమర్ సరే ఫుల్ సాటిస్ఫైడ్ సార్. అంతే. ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అట్ శ్రీ సాయి గాయత్రి సిల్క్స్. 365 days ఆఫర్, 50% డిస్కౌంట్. 100%. సో కస్టమర్ కి డిస్కౌంటే కాదు సార్, మన దగ్గర రీజనబుల్ కాస్టే గిఫ్ట్ సార్. ఓకే. మెయిన్ కస్టమర్ ఏం చూస్తారు సార్, మంచి క్వాలిటీ చూస్తారు, అక్కడితో ఓకే సాటిస్ఫాక్షన్ అవుతుంది, కానీ కాస్ట్ కూడా సాటిస్ఫై అవ్వాలి సార్. అయిపోయిందంటే కాస్ట్ దగ్గర డిస్టర్బ్ అవ్వకూడదు సార్. మరి మిమ్మల్ని బార్గెన్ కూడా ఆడుతూ ఉంటారు కదా, అప్పుడు ఏం చేస్తుంటారు? వ్యాపారం అంటే ఎలా సార్, బార్గెన్ ఆడకుండా ఎలా ఉంటారు సార్? రైట్. సార్ ఒక విషయం చెప్తున్నా, వాడు అనగాలి, మనం అవకాశం ఉంటే తగ్గించాలి. లేదా ఇప్పుడు అమ్మకం అంటేనే నమ్మకం సార్. రైట్. ఆ నమ్మకంతో వ్యాపారం చేయగలుగుతూనే అమ్మగలుగుతాం సార్. అటువంటి వ్యాపారాన్ని వాళ్ళు అనే అడగకుండా ఉంటారు సార్, అడుగుతారు. మన అవకాశం ఉంటే తగ్గిస్తారు, సార్ ఇలా కాదని చెప్తాం అని చెప్తాం. అదే కదా వ్యాపారం అంటే. మనం ఎంత సౌమ్యంగా ఉంటే అంత వ్యాపారం డెవలప్మెంట్ అవుతుంది సార్. నేనే కాదు ఎవరైనా సరే బిజినెస్ ఎప్పుడు కూడా వ్యాపారం ఉన్నత స్థాయికి ఎదగాలంటే మనం సౌమ్యంగానే ఉండాలి సార్. అప్పుడే మనకు పాయింట్స్ వస్తాయి అంటారు, పాయింట్స్ మనకు అకౌంట్ లో పడతాం. అవును. సరే, మీరు చాలా బాగుంది, కానీ స్టార్టింగ్ నుంచి మీరు ఎక్కడ చెప్పినా బాబా గారి గురించి, అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు. సో స్పిరిచువల్గా ఏంటి మీ జర్నీ ఎలా ఉంటుంది సార్? మన బిజినెస్తో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా ఒక అడుగు ముందుకేయాలన్నటువంటి ఆలోచన సార్ నాకు. ఓకే. సో నేను కొన్ని సత్సంగాల్లో కూడా టైప్ అయి ఉన్నాను. ఓకే. అలా కొన్ని సేవా కార్యక్రమాల్లో కూడా ఉన్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే మనం బాగున్నప్పుడు భగవంతుడు చేస్తే, మనం కష్టం ఉన్నప్పుడు మనకు భగవంతుడు తోడుగా ఉంటున్నటువంటి కాన్ఫిడెన్స్ అన్నది. సూపర్. అలాగే
మీరు ఇప్పుడు బాబా గారి కార్యక్రమం చేస్తున్నారన్న, ఈ కార్యక్రమం నేను చేసే రోజు 100 నెంబర్స్తో స్టార్ట్ చేశాను సార్. అంటే 100 నెంబర్స్తో భోజనం పెట్టి ఆ బాబా గారి సత్సంగ కార్యక్రమం చేసి వెళ్ళాలని కాదు. నేను అనుకున్న సమయంలో 100 నెంబర్స్ కూడా చేయగలటువంటి ఇది నాది లేదు, పొజిషన్ లేదు. కానీ మీ సంకల్పం 100 మంది కన్నా మినిమం చేయాలి. బయట ఇన్స్టాల్మెంట్ బేసిక్ లో నాకు 5 lakhs రావాలి, అలా ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాను సార్. అలాంటి స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎంత మందికి ఈ రోజు 2000 నెంబర్స్ సార్. 2000 ఎవ్రీ ఇయర్ జనవరి 1st తారీఖు 1వ తారీఖు బాబా గారు ఒక మందిరంలో మనం ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తాం సార్. బాబా గారి పూజా కార్యక్రమం ప్రతిరోజు చేయడం ఎవ్రీడే. శివాలయం ఉంది మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కింద లింగేశ్వర స్వామి దేవస్థానం. ఆ దేవస్థానంలో మందిరంగా నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో మనం ప్రతి సంవత్సరం కూడా బాబా తండ్రి సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 200 మందికి భోజనం ఏర్పాటు చేస్తుంది సార్. 2000 మందికి భోజనం ఏర్పాటు చేస్తారు. ఇది నేను ఏర్పాటు చేయట్లేదు సార్, భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టాన్ని అందరికీ అలా పంచుతున్నారు. సో మీరు అన్నట్టు అడిగినటువంటి క్వశ్చన్ మీరు అన్నది సంతోషం. నేను 1 రూపీ కూడా ఎవరి దగ్గర కలెక్షన్ చేయండి సార్ అని అందరూ అనుకుంటారు. కానీ నేను అందరి దగ్గర కలెక్షన్ పరోక్షంగా చేసుకున్నట్టే సార్. ఎలా అంటే అందరూ అంటారు జనరల్గా మీరు 1 రూపాయి కూడా తీసుకోరు సార్, నేనేమైనా ఇవ్వను అంటారు. లేదండి నేను తీసుకోను, నేనే చేస్తున్నాను సార్, ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం. దీన్ని చేయాలనే సంకల్పం నాకు రావడం ఇది నేను చేసుకున్న. అలాగా నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు సతీష్, ఆయన ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయన 3000 నేను 3000 అలాగ వేసి స్టార్టింగ్ ఫస్ట్ ఇట్లా చేసాం సార్ స్టార్టింగ్ లో. ఆ తర్వాత నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం. ఎవరి దగ్గర తీసుకోలేదు సార్ మీకు ఏంటంటే, నేను ఎవరి దగ్గర తీసుకోలేదు సార్. కానీ ఈ రోజు నేను అందరికి పరోక్షంగా ఎలా తీసుకున్నానంటే, నా షాప్ లో పర్చేస్ చేసే ప్రతి కస్టమరు నాకు ప్రాఫిట్ ఇచ్చినటువంటి వాళ్ళు. ఆ ప్రాఫిట్ లో వచ్చినటువంటి ఇన్కమ్ తోనే నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. అంటే అందరూ ఇచ్చినట్లే 100% పరోక్షంగా అందరూ ఇచ్చినట్టే సార్. ఈ నేను చేసేటువంటి సంకల్పం వాళ్ళందరికి కూడా చెందుతుంది. నేను కోరుకునేది నేను బాగోవాలని కాదు సార్, వాళ్ళందరూ బాగోవాలి. అందరూ బాగుంటే అందులో మనందరం కూడా సంతోషంగా ఉంటాం. ప్రతి కస్టమర్ నాకు పర్చేజ్ చేసిన కస్టమర్ అందులో భాగస్వామి ఇచ్చారు. దేవుడు ఆశీస్సులు వాళ్ళకు కూడా ఉన్నాయి, ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. వాళ్ళు ఇచ్చినట్టే సార్, వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటున్నారే కానీ ఇచ్చినట్లే. సో అట్లీస్ట్ ఈ ప్లాట్ఫామ్ మీదగా ఈ విషయం చెప్పేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఇంతవరకు వచ్చి ఇది సబ్జెక్ట్ నా దగ్గర ఎప్పుడు రాలేదు, చెప్పాలనుకో నాకు తెలియలేదు. ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ నుంచి చెప్పినందుకు ఇందా చెప్పినంతా కూడా సార్ నాకు బిజినెస్ డెవలప్మెంట్, ఈ పూర్తి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించిన విషయం అంటే ఇదే సార్. థ్యాంక్ యూ సార్. సో చాలా బాగుంది సార్ జర్నీ అంతా కూడా. సో నెక్స్ట్ మీ గోల్, మీ డ్రీమ్స్ ఏంటి సార్? ఒక పాప మ్యారేజ్ అయింది. సో పాప కూడా మ్యారేజ్ చేయాలి. ఇది సాధారణంగా ఏ ఫ్యామిలీకైనా కామన్. ఇది మనం వద్దన్నా కాదన్నా జరిగే విషయాలు, కానీ జరగకుండా ఉన్న విషయాలు ఏ ఉన్నాయో అది జరిపించుకోవాలన్నది గోల్. అలా చేయాలని ఆలోచన ఏంటంటే, షాప్ పెట్టడమే చాలా కష్టం సార్. అటువంటి షాప్ పెట్టి వాళ్ళు 10 members నా షాప్ లో ఎంప్లాయీస్ ఉన్నారు. మా ఫ్యామిలీతో పాటు 10 members. ఇంతమందిని మనం చేసుకుంటూ వచ్చాం. ఈ 10 membersకే కాదు, ఇంకో 20 members కూడా మన అవకాశం కల్పించాలి. సో శ్రీ సాయి గాయత్రి సిల్క్స్ ఇంకో బ్రాంచ్ ఏదన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అది నేను ఏదైనా ఎప్పుడైనా సార్ జస్ట్ మీరు అడిగేందుకు సంతోషమే. చేశాక చెప్పాలనుకుంటానే కానీ చెప్పి చేయాలనుకుంటున్నాను. ఓకే రైట్. సరే, అయితే మీరు ఏదైతే మీరు డ్రీమ్ అనుకుంటున్నారో, మీ కళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలి అని కోరుకుంటూ, అమ్మవారు సాయిబాబా గారి ఆశీస్సులతో కోరుకుంటూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు నా ప్రయాణం షో. అలాగే సార్, ఈ షాప్ డెవలప్మెంట్ కి, నా బిజినెస్ కి, నా ప్రయాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీతో పాటు చాలా సంతోషం. థ్యాంక్ యూ.